కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అమ్ముడు, భోజనానికి రా. చెప్పు. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే, ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే, లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది? నానత్త చూస్తుంది. అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అన్నం తిను. తినాలనిపించడం లేదు నానత్త. ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను? ఎదురింటి సీను. ఏమిటి నానత్త, ఏమిటి అలా అయిపోయావు? అమ్మడు, జీవితం అనేది పూల తోట లాంటిది. అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు. నువ్వు పూల మొక్కని కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు. ఇదేంటి నానత్త, క్షణ క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నువ్వు ఆ కుర్రవాణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని. ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని. ఏ సీనుకేం తక్కువ? గుణం తక్కువ, కులం తక్కువ, డబ్బు లేదా, అందం లేదా? ఏం తక్కువ కాదంటున్నావు? గుండె బలం తక్కువ. అతనికి ప్రేమించే ధైర్యం లేదు, ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు. నువ్వు అతన్ని మర్చిపో. నానత్త, మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త. నువ్వెప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది. నానత్త. అమ్ముడు, ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా. నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను. రియలీ? ఎవరు నానత్త? చెప్పు నానత్త ప్లీజ్. ఎవరు నానత్త? ఎవరది? నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్యని. అంటే వీరిద్దరునా? అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. కాని అతని వైపు పెద్దవాళ్లు మా పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక
వీరయ్య దొర పిరికితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. ప్రేమ అనేది పద్మ వ్యూహం లాంటిది. లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం. అందుకే చెప్తున్నాను, అతన్ని నువ్విప్పుడే మర్చిపో. అందరూ వీరేదరులు కాదు కదా నానత్త. సీనుని మర్చిపోవడం కాదు, అతనికి ప్రేమతో పాటు ధైర్యం కూడా నేర్పి మా ప్రేమలో విజయం సాధిస్తాను. సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చేసామండి. అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. వీరుడు, జానకి రా కూర్చో. పర్వాలేదు. 40 ఏళ్ల క్రితం మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని. మళ్ళీ ఎంతకాలానికి విన్నానా యాపిల్. పిలిచేలా చేశాడు ఆయన నీ మనవడు. నా మనవడా? ఏం చేశాడు? వాడు చాలా బుద్ధిమంతుడే. అదే అదే, ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు? అన్ని తాత పోలికలే, బుద్ధావతారం. ఉహుం. ఏమిటోయ్ ఉంగబూతి పెట్టావు అందగాడా? మీ మనవడిని అన్నాను లేవోయ్. నన్ను కాదా? అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడో నా మనవడు? పుంస మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం అంటే అదే కదా ఈ బుద్ధు. నీ మనవరాలు నా మనవని ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా. వీరుడు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయి. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. అలాగేనా? తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాల్ని ప్రేమించాలి కదా. దాందే ఉందో. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలను ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతట అది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చెయ్యాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా? మైసూర్ ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది, దాంతో నా బండి ఎక్కావు. నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరింకే అదే దారిలో వెళ్ళు. అలాగే, వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదోయ్. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ, మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో, డబుల్ సార్, బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకులో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవని నీ మనవరాలు సైకిల్ ఎక్కువని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడు? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసేయి. అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టం, కానీ తీసేయడం ఎంత పట్. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరిని ప్రేమను తోసేస్తాను. ఈ వీరయ్య ద్వారా తడాకా ఏమిటో చూపిస్తాను. గాలి
గాలిలోన తేలిపోయే విమానమెక్కర మనబడ. ఏంటయ్యా ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళని తయారవుతుంటే పిల్లాడి సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్ర ఉందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట. అది ఆగు. గాలి ఎందుకు తీసావు చెప్పు మరి కదులు. అబ్బే ఉత్తరేనే గాలి ఆడక ఒక్కపోస్తుంటేను. ఏంటి నీ గాలి ఆడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అవ్వా, ఎవరితోటైనా చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేసాడ్రా. సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులకి చిలిపల్లి ఏమిటి చెప్పు? అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రావుడు, ఆ వేరుపట్టని సైకిల్ పంప్ అడిగి తీసురా. ఒరే రావుడు, ఎక్కడ చచ్చావురా? తాతయ్య, అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఒరే మనవడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది, నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఇవాళ ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కెళ్ళరా. ఇదిగో పంపు, కొట్టవయ్యా కొట్టు. ఏమిటి 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల అస్సాం అయితే సైకిల్ గాలి ఎందుకు తీస్తావు? కొట్టవయ్యా కొట్టు. ఓన్లే బామ్మ, తాతయ్య కొడతాడు, నేనే కొట్టుకుంటాను, తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరుగుంతా నిలబడి చూస్తావే, కొట్టవయ్యా గాలి కొట్టు. రారా అయ్యా, టిఫిన్ చేద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్యా. వీరుడు ఏం చేసావు? జానకి, మహా గొప్ప ప్లాన్ చెప్పేవాలే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెప్దామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది, కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు కలుస్తాయి, అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివే నా మనవడు నీ వెంట పెడితే నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, తమలపాకుల గురించి రాసుకునేవా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. ఇవ్వు తాతయ్య, చూడండి. అబ్బే, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే. లేదురా అంటుంటే. తాతయ్య, ఏం లేదురా. కష్టపడి రాసుకున్న నోట్బుక్. అబ్బబ్బబ్బబ్బబ్బ. మీ నాన్నమ్మను మాత్రం పిలుపు, వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది. ఈ చదువు బుద్ధి మర్చిపోతున్నాను బాబా. ఏంట్రా ఏంట్రా నాన్న? చడుచుకున్నావా? చూడు బామ్మ, పరీక్షల దగ్గర పడుతుందని కష్టపడి రాసుకున్న నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చ కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పడవలు చేసి నీళ్ళల్లో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఆ ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి ఏమీ లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు, చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాలు తిరిగేవారు కదా.
అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం కుర్ర పగిలింది కాదు. అవును ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో వదిలేకపోతే సరే. కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పెట్టినా బాగుండేదనే. రే, ఆ తప్పుడు కొద్దుకు ఇలా సంబంధ వార్త వస్తుంది. స్వామి, నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి. కొట్టారంటనా? ఏంటి లేస్తున్నావు? ఇదిగోండి సార్. ఖాళీ పేపర్ ఇచ్చాడే. మిస్టర్ శ్రీనివాస్, వాట్ ఇస్ దిస్? నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను. నువ్వు కూడా కాపీ కొడుతున్నావా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? నేను కాపీ కొట్టలేదు సార్. షట్ అప్. కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలాంటి వాళ్ళని డిబార్ చేస్తే గానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. సార్ నన్ను నమ్మండి సార్, నేను కాపీ కొట్టలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను. ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను. అవును సార్, ఆ స్లిప్ నాది. నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను. వాట్? ఏమిట్రా చెప్పేది? అవునరా, పరీక్షలో డీబార్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను. సారీరా. సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది. నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు. అయ్యయ్యో, అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. I'm a fool. Yes, I'm a big fool. అందరూ ఆడపిల్లలాగే నీకు నేనంటే అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను చేయి చేసుకున్నాను. తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడమే. అందుకే నేను శిక్షించుకుంటా.